ఇకపోతే నాకు ఊహ తెలియక ముందు మా అన్నయ్య, మా పెద్దనాన్న గారి అబ్బాయి శ్రీనివాస్ గారు, ఆయన ఫస్ట్ టైం నన్ను చిరంజీవి గారి సినిమాకి తీసుకెళ్లారు. నాకు ఊహ తెలియక ముందు చిరంజీవి గారు నెంబర్ 1. నాకు ఊహ తెలిసిన తర్వాత గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, గరానమగుడు, చిరంజీవి గారు నెంబర్ 1. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఇంద్ర, ఠాగూర్, చిరంజీవి గారు నెంబర్ 1. నేను డైరెక్టర్ అయిపోయిన తర్వాత శంకరదాద ఎంబీబీఎస్, చిరంజీవి గారు నెంబర్ 1. ఇవాళ మళ్ళీ చిరంజీవి గారే నెంబర్ 1. ఒక వ్యక్తి అంటే చిరంజీవి గారి గురించి రాస్తున్నప్పుడు ప్రతి పాత్రికేయ మిత్రులు కూడా ఎవరెస్ట్ శిఖరంతోనో లేకపోతే ఒక మేరు పర్వతంతోనో పోలుస్తుంటారు. ఒక వ్యక్తి దశాబ్దాలుగా ఒకే పొజిషన్లో ఉండడం, ఇందులో డైలాగ్ చెప్పినట్టు రాననుకున్నారా రాలేననుకున్నారా, అదే స్పీడ్ అదే పవర్ అనే డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఊపు వచ్చిందో, అది 40 దశాబ్దాలుగా కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ లక్, ఇట్స్ నాట్ జస్ట్ ఎనీథింగ్, ఇట్స్